హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మామూలుగా ఏంటంటే మన తెలుగు సినిమాస్లో ఏంటంటే హీరోస్ అనేటటువంటి వాళ్ళు కొంచెం అంటే కంటిన్యూగా సినిమాస్ హిట్ అయినా లేదా కథ బాగా వర్కౌట్ అయినా యాక్షన్ బాగుంది అనిపించినా సో అభిమానులు కాస్త ఆకాశానికి ఎత్తేస్తారనమాట. దాని తర్వాత వరుస పెట్టి సినిమాలు తీస్తుంటారు. బట్ ఇందులో కొంచెం ఒక డిఫరెంట్ కేటగిరీ ఏంటంటే ఒక సీజన్ లెక్క అనమాట. వస్తారు, జనాలందరినీ విపరీతంగా ఎంటర్టైన్ చేస్తారు, సడన్గా కనుమరుగైపోతారు. సో ఆ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళే హీరోయిన్స్ అని చెప్పుకుంటాం మనం. సో హీరోయిన్స్ అందరూ ఏంటంటే ఒక సీజన్లాగా వస్తారు, స్టార్ హీరోస్తో యాక్ట్ చేస్తారు, మంచి సూపర్ హిట్స్ ఇస్తారు. దాని తర్వాత ఎందుకు ఒక్కొక్కటిగా సినిమా ఫ్లాప్ అవుతూ రావడంతో ప్రెజెంట్ ఇండస్ట్రీని వదిలేసి ఒక బిజినెస్ మ్యాన్నో లేదా వేరే హీరోస్నో పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకుంటారనమాట. ప్రెజెంట్ అదే లైన్లో ఉన్నారనమాట మన తైస్ పాప పూజా హెగ్డే. సో పూజా హెగ్డే కూడా వరుస పెట్టి చాలా సినిమాలు చేస్తారు. సినిమాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బాగానే ఆడినటువంటి సినిమాలే. సో అందులో మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్తో అరవింద సమేత అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అలా వైకుంఠపురం అండ్ ప్రభాస్తో రాధేశ్యామ్ సినిమా తర్వాత ఏంటంటే వరుస పెట్టి ఫ్లాప్లు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ఆచార్య సినిమాతో పూర్తిగా పూజా పాప కనుమరుగు అయిపోయిందని తెలుస్తోంది. దాని తర్వాత ఏంటంటే పూర్తిగా తెలుగు ఇండస్ట్రీని పక్కన పెట్టేసి బాలీవుడ్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారంటే అక్కడైనా సినిమా ఛాన్సెస్ వస్తాయి. బట్ అక్కడ కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఓన్లీ ఫోటో షూట్స్కి మాత్రమే పరిమితం అయ్యారనమాట. సో రీసెంట్గా ఏంటంటే ఆవిడ బిగ్ బాస్ ఫేమ్ వ్యక్తి అయినటువంటి రోహన్ మెహ్రాతో అయితే ప్రెజెంట్ ఆవిడ రిలేషన్షిప్లో ఉందని అండ్ ఎక్కడికి పోయినా సరే రోహన్ మెహ్రాని వేసుకొని తిరుగుతోందనేసి అండ్ ఆయన సంబంధించి మొత్తం దేశ విదేశాల్లో కూడా ఆయనతో పాటు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుందని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అండ్ ఆల్మోస్ట్ అవి నిజాలే కూడా. సో పూజా పాప ఎక్కడికి వెళ్ళినా సరే రోహన్ని తీసుకెళ్ళడం ఆయన దాంతో పాటు తీసుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో సో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనేటటువంటి టాక్ అయితే వస్తుంది. ప్రెజెంట్ సినిమాలు కూడా లేకపోవడంతో సో పాప కెరీర్ మీద కన్నా పర్సనల్ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టిందన్న విషయం తెలుస్తోంది. బట్ రీసెంట్గా ఏంటంటే వేరే దేశాలకు వెళ్ళినటువంటి మన పూజా పాప నార్మల్గానే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. బట్ రీసెంట్గా ఏంటంటే ఒక ఫ్రాగ్ వేసుకుని ఒక ఐస్ క్రీమ్ని పట్టుకొని ఒక పోజ్ అయితే ఇచ్చారనమాట. సో ఆ పోజ్ ఏంటంటే మరీ బోల్డ్గా అనిపించింది చాలా మందికి. సో మొత్తానికి పాప ఏంటంటే అందాలు ఆరబోస్తోంది అనేటటువంటి కామెంట్స్కి దగ్గరైంది. సో సినిమా ఛాన్సెస్ లేకపోవడంతో ఇంతకి దిగజారిపోయారా హీరోయిన్స్ అనేటటువంటి కామెంట్లు కూడా ప్రెజెంట్ ఈ ఫోటో కింద వైరల్ అవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద పూజా హెగ్డే ఏంటంటే నార్మల్గానే సోషల్ మీడియాలో తనకున్నటువంటి అందచందాలు చూపించేటటువంటి అద్భుత కళాకారిణి అని చెప్పుకోవచ్చు మనం. సో మొత్తానికి పూజా హెగ్డే ఫొటోస్ అయితే ప్రెజెంట్ సోషల్ మీడియాలో కొంతమంది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూస్తుంటే కొంతమంది ఏదైనా కాంట్రవర్సీ చేద్దామని ట్రై చేస్తున్నారనమాట. సో మొత్తానికి పూజా పాప అయితే ప్రెజెంట్ అయితే ఎటువంటి సినిమా చేయట్లేదు. ముఖ్యంగా మన తెలుగులో అయితే రీసెంట్గా అయితే త్రివిక్రమ్తో వచ్చినటువంటి గుంటూరు కారంలో కూడా పూజా పాపని అలా కొద్ది రోజులు షూటింగ్ చేపించి అందరూ తీసేస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రెజెంట్ పూజా పాపకి ఛాన్స్ లేకపోవడంతో బాలీవుడ్లో ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో రోహన్ మెహ్రాతో మొత్తం మీద ప్రేమ ఆయన నడిపిస్తున్నారు అనేటటువంటి వార్త అయితే వినిపిస్తోంది. బట్ ఆవిడ పెట్టేటటువంటి సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉన్నాయో లేదంటే ఈ నార్మల్ అందాలు ఆరపోసేటటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి పోస్టుల కింద ఏంటంటే కొంతమంది అయితే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది ఏంటంటే ఈ విధంగా నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఇన్ కేస్ ఆ ఫోటో కానీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ చేయండి. అండ్ స్టిల్ ఇప్పటికీ అంటే ఇటువంటి ప్రాబ్లం లేకుండా కొన్ని సినిమాలు హిట్ చేసి ఆగిపోయిన వాళ్ళు కాకుండా ఇప్పటి వరకు కంటిన్యూగా వస్తున్నటువంటి హీరోని ఎవరైనా మీకు తెలుసుంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.